హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మనము ఈ వీడియోలో అయితే ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ బిగినర్స్ కోసము మేము ఈజీగా ఉండే స్టెప్స్ని తీసుకురావడం జరిగింది. వాటిని ఫాలో అవుతూ మీరు కూడా కోలాటం నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను నాతో పాటు కన్య గారు ఉన్నారు. మేమిద్దరం కూడా ఈజీగా బిగినర్స్ కోసం స్టెప్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తామో చూడండి. ముందుగా అయితే కోలాటం ప్రారంభించే స్టెప్ని మేము చూపిస్తామో చూడండి. ఈ విధంగా ఉంటుంది. కేశవ మాధవ గోవింద విఠల. తర్వాత రెండవ స్టెప్ అయితే మనము 4 చిటికలు ఏ విధంగా ఇస్తామో చూడండి. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. తర్వాత స్టెప్ మనము ఎదుటి వారికి 4 చిటికలు ఏ విధంగా వేస్తామో చూడండి. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ఇప్పుడు మాలిక ఏ విధంగా వేస్తామో మేము చూపిస్తాము చూడండి. మాలికకు 4 చిటికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. మాలికకైతే పాదాలను అడ్డంగా కదుపుతూ వేయాల్సి వస్తుంది. చూడండి, గమనించండి. ఇప్పుడు కవ్వాయి ఏ విధంగా వేస్తారో మేము చూపిస్తాము చూడండి. కవ్వాయికి కూడా 4 చిటికలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా 1 2 3 4, 1 2 3 4. ఈ విధంగా అయితే 4 చిటికలు ఇచ్చుకుంటాము. పాదాన్ని, కుడి పాదాన్ని మాత్రమే ముందుకి వెనకకి జరుపుతూ కవ్వాయి వేస్తాము, గమనించగలరు. కుడి ఎడమ మధ్యలో పైన 1 2 3 4, 1 2 3 4. ఈ విధంగా అయితే అరకత్తెర వేయడం జరుగుతుంది. జాగ్రత్తగా పరిశీలించి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నిండు కత్తెర ఏ విధంగా వేస్తామో మేము చూపిస్తామో చూడండి. కుడివైపు 3 చిటికలు, ఎడమవైపు 3 చిటికలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చూడండి. కుడివైపున 1 2 3 4 5 6. ఈ విధంగా 6 చిటికలు ఇచ్చుకోవాలి. కోపు సమాప్తం చేసేటప్పుడు ఈ విధంగా కర్ర కొట్టవలసి వస్తుంది. చూడండి పరిశీలనగా. తయ్యకు తజ్జనుత. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో పెట్టగలరని కోరుచున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బిగినర్స్ కోసము చాలా ఈజీ స్టెప్స్ మేము చూపించడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్రాక్టీస్ దిస్ వీడియో. ఇట్లు మీ లక్ష్మీ తన్నీరు కోలాటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.